దివ్యాంగులకు మేలు చేస్తూ 7 వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజమండ్రిలో దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శుక్రవారం శ్రీరామ్ నగర్లోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ నివాసం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధి కంచిపటి గోవింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరానికి చెందిన విభిన్న ప్రతిభావంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమాన్ని, అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుని ఎన్నో రకాల కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దివ్యాంగులకు రాజకీయ పదవులు కల్పించే విధంగా నిర్ణయాలు ప్రకటించారని తెలిపారు. వారు తమ కాళ్ల మీద నిలబడేలా పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని గెలవకపోతే ఎక్స్ అఫీషియో మెంబర్గా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అలాగే ప్రభుత్వం పేదవారికి ఇచ్చే టిట్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే వారికి నివాసాలు కేటాయించాలని పేర్కొనడం పట్ల దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని తిరిగి ప్రారంభించారని, త్వరలో రాజధాని అమరావతిలో దివ్యాంగుల భవనాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని, అలాగే అన్ని క్రీడా కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యం కల్పించడం ఆనందకర విషయమని అన్నారు. దివ్యాంగుల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. ఆయన ప్రకటించిన 7 వరాలు దివ్యాంగుల జీవితాలను మారుస్తాయని, చాలా ఆసరాగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్కా వెంకటరాజు, కేవి శ్రీనివాస్, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాస్, అప్పలరాజు, జాలిం నాని తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగుల కొరకు 7 వరాలు ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులందరూ కూడా కలిపి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగుల ఆశాజ్యోతి అయినటువంటి వారికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలా ముందున్న రోజుల్లో, రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కూడా మా దివ్యాంగుల కోసం చేసి సకలాంగులతో సమానంగా మా దివ్యాంగులు కూడా బతకాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారు కూడా మా దివ్యాంగులందరి తరపు నుండి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.